హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఒక కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఇదంతా అన్బాక్సింగ్ చేసి దాని ఫీచర్స్ అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. కానీ మీకు విషయం చెప్పాలని చూస్తున్నాను. నేను ఏంటంటే చాలామంది నాకు లాస్ట్ 1 మంత్ నుంచి నేను పెట్టే వీడియోస్లో కమెంట్స్ వేస్తున్నారు. మీరు చాలా సన్నగా బక్కగా అయిపోయారు, చాలా వీక్ అయిపోయారు, షుగర్ వచ్చిందా, లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా అని అన్నీ అవే కమెంట్స్ రోజు ప్రతి వీడియోలో. ఎందుకంటే నేను కనబడడానికి కూడా చాలా వీక్ కనపడుతున్నాను, 3 మంత్స్ కింద ఉన్నట్టు లేను. అయితే ఇంకా ఈ విషయాలన్నీ మీకు అందరికి ఎందుకు చెప్పాలని చెప్పలేదు. అంటే ఇవన్నీ నా పర్సనల్ విషయాలు కదా. నేను జస్ట్ టెక్ ఛానల్ నాది. ఇంకా నేను జస్ట్ అన్బాక్సింగ్లు, రివ్యూలు మాత్రమే చేస్తాను కదా. ఇంకా నా పర్సనల్ విషయాలు ఎందుకు చెప్పాలన్నట్టు నేనేం చెప్పలేదు. కానీ ఇంకా ఇప్పుడు చాలా అడుగుతున్నారు అందరూ, ఇంకా ఎవ్రీడే కమెంట్స్ వస్తున్నాయని ఈ వీడియోలో చెప్దామన్నట్టు డిసైడ్ అయిపోయాను. ఏంటంటే నాకు 1 మంత్ బ్యాక్ అట్లా ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ వల్ల నాకు 3 డేస్ అట్లా హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఒక 1 వీక్ 10 డేస్లో కవర్ అయిపోయాను. ఆ 10 డేస్లో నేను ఏవైతే వీడియోస్ వచ్చినాయో అవన్నీ నేను ఫస్టే షెడ్యూల్ చేసిన వీడియోస్. అంటే నేను ఇట్లా సర్జరీ ఉందని ముందే షూటింగ్ చేసి పెట్టుకొని షెడ్యూల్ చేసుకున్నాను. కాబట్టి నేను మధ్యలో అంత పెద్ద బ్రేక్ లేకుండా 2 డేస్కి అట్లా వీడియోస్ వచ్చేలాగా చూసుకున్నాను. కానీ ఆ 10 రోజులు కంప్లీట్ రెస్ట్ తీసుకొని చాలా వీక్ అయిపోయాను. అయితే డాక్టర్స్ చెప్పారు ఒక 4-5 మంత్స్లో మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ అవుతారని చెప్పేసి. అయితే ఇవన్నీ విషయాలు ఇంకా వేస్ట్గా అందరికీ చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు. అయితే జస్ట్ ఇప్పుడు ఇంతమంది అడుగుతున్నారని ఈ వీడియోలో చెప్తున్నాను, అంతేగాని ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. అంతే, జస్ట్ సర్జరీ అయింది. అయితే ఈరోజు మనం ఇది ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్, చాలామందికి యూజ్ వస్తుంది. ఇంకా అంటే ఇలాంటి వీడియో తెలుగులో నాకు ఎక్కడ కనపడలేదు. అందుకే మీ అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంకా ఇది స్పెషల్ ఐటమ్, ఈ ఎక్విప్మెంట్ వచ్చినందుకు నా వర్క్ ఫ్లో ఇంకా ఈజీ అవుతుంది. అవన్నీ ఏంటి డీటెయిల్గా మీకు సస్పెన్స్ పెట్టడం ఎందుకు, ఇంకా డైరెక్ట్ అన్బాక్సింగ్ చేసి చూసేసుకుందాం. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇదండి మనకు ఆ బ్రౌన్ కలర్ కార్టూన్ బాక్స్లో వచ్చిన ప్రోడక్ట్. ఇది జియూన్ నుంచి కొత్తగా లాంచ్ అయిన వీబిల్ 3 కాంబో ప్యాక్. ఇది జియూన్ ఇండియా బ్రాండింగ్. ఇంకా బాక్స్ పైన 3 యాక్సిస్ గింబల్ది పిక్చర్ చూడొచ్చు. చాలా ప్రొఫెషనల్ లెవెల్ గింబల్. ఇది 2 ఇయర్స్ వారంటీ తోటి వస్తుంది. ఇండియాలో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్, మోడ్స్, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చూపిస్తాను. ఇది 2022లో వన్ ఆఫ్ ది బెస్ట్ గింబల్ అని చెప్పారు చాలామంది నాకు. జియూన్ బ్రాండింగ్, జియూన్ లోగో చూడొచ్చు. బ్యాగ్ పైన మంచి క్యారీ బ్యాగ్లో ఇవన్నీ పెట్టేసి వచ్చినాయి. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒకటి సర్వీస్ కార్డ్ వచ్చింది. ఇంకా ప్యాకెట్లో మీకు క్విక్ రిలీజ్ ప్లేట్లు వచ్చినాయి. ఇది పెద్ద సైజ్ క్విక్ రిలీజ్ ప్లేట్. దీనిపైన పెట్టడానికి ఇంకో చిన్న సైజ్ ప్లేట్ కూడా వచ్చింది. అంటే మీరు డ్యువల్ రిలీజ్ ఉంది, ఏదైనా రిలీజ్ చేయొచ్చు ప్లేట్ని మీరు. చాలా అంటే లాకింగ్ మెకానిజం తోటి చాలా బాగుంది అది ప్లేట్. ఇంకా లెన్స్ హోల్డర్ వచ్చింది. ఇంకా ఇందులో ఈ ప్యాకెట్లో మీకు రకరకాల కెమెరాస్, బ్రాండ్స్, మోడల్స్కి కెనాన్, మీరు పానాసోనిక్, ఇంకా సోనీ కెమెరాస్కి దీంతో గింబల్ తోటి ఆపరేట్ చేయడానికి చాలా కేబుల్స్, ఒకటి మినీ ప్లాస్టిక్ ట్రైపాడ్ వచ్చింది. ట్రైపాడ్ క్వాలిటీ చాలా బాగుంది. జియూన్ బ్రాండింగ్ ఉండేసి ఇది బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ వస్తుంది. ఇంకా ఈ బ్యాగ్లో సేఫ్టీకి కొన్ని ఫోమ్స్ పెట్టేసి ఆ ఫోమ్ మధ్యలో ఈ గింబల్ పెట్టొచ్చింది. కొంచెం ఇబ్బందిగానే ఉంది బ్యాగ్లోంచి గింబల్ తీయడం, పెట్టడము. నార్మల్ బ్రీఫ్ కేస్, సూట్ కేస్ లాంటిది ఇస్తే బాగుండేది. ఇదండి మన జియూన్ వీబిల్ 3. ఇది A4 సైజ్ పేపర్ షీట్ పైన మీరు ఇట్లా పెడితే అంతకంటే పెద్దగా ఉండదు ఫోల్డెడ్లో. ఇంకా ఇక్కడ స్లింగ్ హ్యాండిల్ కూడా దాన్ని చూడొచ్చు. ఇది మొత్తం అడ్జస్టబుల్. మీరు ఎట్టంటే అటు దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. దాని లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకా రెస్ట్ కూడా దీనికి ఒకటి స్పెషల్ అడిషనల్ ఉంది. ఇది గ్రిప్ దాన్ని సూపర్ ఉంది. దాని గ్రిప్ అంటే మీరు 2 చేతులతో పట్టుకొని ఎక్సలెంట్గా షూట్ చేయొచ్చు. జియూన్ బ్రాండింగ్ ఇదే నేను చెప్పింది. రెస్ట్ అంటే మీరు ఇట్లా పెట్టినప్పుడు మీ చెయ్యికి కంఫర్టబుల్ ఉండేలాగా ఇక్కడ రెస్ట్ ఉంది. బాటంలో 1/4 ఇంచ్ థ్రెడ్ ఉండేసి డిజైనింగ్ అది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. గ్రిప్ అది చాలా బాగుంది. రెడ్ అసెంట్స్ ఉండేసి ఇక్కడ ఒకటి మీరు కంట్రోల్ వీల్ కూడా చూడొచ్చు. ఈ వీల్ తోటి మీరు కస్టమైజబుల్ వీల్, ఇంకా ట్రిగర్, మీరు ఆప్షన్స్ చాలా మార్చుకోవచ్చు అందులో. ఇంకా 4-వే జాయ్స్టిక్ ఉంది. ఇంకా మోడ్ బటన్ దాని కింద, ఇంకా రికార్డ్ బటన్, ఇవన్నీ మీరు కెమెరాకి కనెక్ట్ చేస్తే కంపాటబుల్ కెమెరాస్కి పనిచేస్తుంది. అన్ని మోటార్స్కి లాకింగ్ మెకానిజమ్స్ అవన్నీ చూడొచ్చు. ఇది 0.96 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే. ఇంకా మెనూ బటన్, ఇక్కడ ఒక డైల్ ఉంది మీకు, అంటే ఎల్ఈడి లైట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇందులో బిల్ట్-ఇన్ ఎల్ఈడి లైట్, జియూన్ బ్రాండింగ్ చూడొచ్చు. అన్ని 3 మోటార్స్కి 3 సైడ్స్లో లాకింగ్ స్విచ్చెస్ ఉన్నాయి. కెమెరాస్కి అటాచ్ చేయడానికి టైప్ సి పోర్ట్, బిల్ట్-ఇన్ మైక్రోఫోన్కి కూడా 2.5 mm మీకు ఆడియో జాక్ ఉంది అక్కడ. అంటే కేబుల్ పెట్టి మీరు కెమెరాకి కనెక్ట్ చేస్తే గింబల్లోని మైక్ ఆడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా సెల్ఫీ లైట్ కూడా చూడొచ్చు. సెల్ఫీ అని కాదు, ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మీరు యూజ్ చేయొచ్చు ఆ లైట్ని. ఇంకా మూమెంట్స్ అవి చాలా బాగున్నాయి. ఇదేంటంటే మొత్తం గింబల్ 390 కంటే ఎక్కువ పార్ట్స్ తోటి అసెంబుల్ చేశారు. ఇంకా ఇందులో 10th జనరేషన్ అల్గోరిథం మోటార్స్ ఉన్నాయి. ఇంకా ఎల్ఈడి లైట్ది బ్రైట్నెస్ 1000 లక్స్ ఉంది. దాన్ని 90+ CRI లెవెల్స్ ఉన్నాయి. 2600 డిగ్రీస్ కెల్విన్స్ నుంచి 5400 డిగ్రీస్ కెల్విన్స్ వరకు కలర్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్, సూపర్ డూపర్ ఆప్షన్స్ ఉన్నాయి
ఇందులో. అయితే చూడాలి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. ఇదంతా కంప్లీట్ మీకు నెక్స్ట్ క్లిప్లో దానిపైన కెమెరా పెట్టేసి కొన్ని శాంపిల్స్ షూట్ చేసి శాంపిల్స్ కూడా చూపిస్తాను. అట్లనే దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయి అవన్నీ చూపించేస్తాను. ఇది 46,000 ఉంది కాంబో ప్యాక్ ప్రైస్. ఇప్పుడు నేను మీకు ఈ Zhiyun Weebill 3 యాక్సిస్ గింబల్ది కంప్లీట్ డెమో ఇస్తాను. దీనిపైన కెమెరా అన్నీ సెట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. పాన్ ఫాలో మోడ్ ఉంటుంది డిఫాల్ట్ ఆన్ చేయగానే. మనదేమో కాంబో ప్యాక్ కదా, కాంబో ప్యాక్లో మీకు ఈ గ్రిప్, ఇక్కడ ఈ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. మీకు నార్మల్గా కాంబో ప్యాక్ వద్దనుకుంటే సింపుల్ గింబల్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ అటాచ్మెంట్స్ రావు, కానీ దీంతో తీసుకోవడమే బెటర్, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ ఉంది. మీరు ఎట్లా అంటే అట్లా షూట్ చేయొచ్చు. ఇది పాన్ ఫాలో మోడ్లో మీకు పాన్ యాక్సిస్ మోటార్ మీ చెయ్యి మూమెంట్స్ని ఫాలో అవుతుంది. ఇది రోల్ మోటార్, ఇంకా టిల్ట్ మోటార్, లాక్ ఉంటాయి. మీరు మోడ్ బటన్ ఒకసారి నొక్కితే మీకు కంప్లీట్ లాక్ మోడ్ వస్తుంది, అంటే అన్ని మోటార్స్ లాక్ ఉంటాయి. ఇంకోసారి ప్రెస్ చేస్తే మీకు ఫుల్ ఫాలో మోడ్ ఉంటుంది. ఇది ఒక్కటి మీకు రోల్ మోటార్ లాక్ ఉండేసి మిగతా టిల్ట్ ఇంకా పాన్ మీ మూమెంట్స్ని ఫాలో అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే పాన్ ఫాలో వస్తుంది. ఇవన్నీ మోడ్స్. ఇక్కడ మోడ్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పాన్ ఫాలో మోడ్లోకి వస్తుంది. డబుల్ ట్యాప్ చేస్తే మోడ్ బటన్ని పిఓవి మోడ్. పిఓవి మోడ్ అంటే మీరు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అట్లా తీసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఈ మోడ్. మళ్ళీ మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మళ్ళీ రిటర్న్ పాన్ ఫాలో మోడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఈ ట్రిగర్ బటన్ని మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే సెల్ఫీ మోడ్ వస్తుంది. మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేస్తే సెల్ఫీ మోడ్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 4-వే జాయ్స్టిక్ కూడా ఉంది. జాయ్స్టిక్ తోటి మీరు టిల్ట్ ఇంకా పాన్ మూమెంట్స్ అడ్జస్ట్ చేయొచ్చు. పాన్ మోటార్ కంప్లీట్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. మోటార్ మూమెంట్స్ చాలా స్మూత్ ఉన్నాయి. ఇట్లా మీకు వేరే పొజిషన్లో ఉండి దాన్ని డిఫాల్ట్ సెట్టింగ్కి తీసుకురావాలి, రీసెట్ చేయాలంటే ఈ ట్రిగర్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే రీసెట్ అయ్యి ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఇంకా ఇక్కడ వీల్ ఉంది. ఈ వీల్ తోటి మీరు ఈ యాంగిల్ కూడా రోల్ మోటార్ది ఇట్లా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పెద్దగా నేను ఏం యూస్ చేయను, కానీ ఒకవేళ కావాలంటే మీరు ఈ రోల్ యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే రీసెట్ అయిపోతుంది. అన్ని మోడ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా లైట్ మీకు ఇక్కడ బిల్ట్-ఇన్ ఎల్ఈడి లైట్ ఉంది. దాని కలర్ టెంపరేచర్ ఇంకా బ్రైట్నెస్ కూడా మార్చవచ్చు, కానీ నేను ఇండోర్లో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ బ్రైట్నెస్ అది మీకు ఇట్లా అవుట్డోర్ లైటింగ్ సిచ్యువేషన్లో కనపడకపోవచ్చు. అయినా చాలా బ్రైట్ ఉంది, అది 1000 లూమెన్స్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ క్వాలిటీ అంటే అది కూడా ఇండోర్లోనే చూపిస్తాను మీకు. ఇక్కడ వెనకాల ఈ 2.5 mm సాకెట్ నుంచి మీరు కెమెరా 3.5 mmకి కేబుల్ తోటి కనెక్ట్ చేసేయాలి. మైక్రోఫోన్ క్వాలిటీ అంత యావరేజ్గానే ఉంది, ఎందుకంటే మీకు శాంపుల్ చూపిస్తాను కదా, మీకే అర్థమైపోతుంది. ఇది ఈ సైడ్ ఉన్న వీల్ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. నేను కలర్ టెంపరేచర్ ఇంకా బ్రైట్నెస్ కూడా ఎట్లా అడ్జస్ట్ చేయాలో చూపించేస్తాను తర్వాత. ఇది చాలా కంఫర్టబుల్ ఉంది. అరౌండ్ గింబల్ వెయిట్ అరౌండ్ 1 kg ఉంది. లైట్ వెయిట్ అని చెప్పవచ్చు. ఇంకా బ్యాటరీ బ్యాకప్ అంటే 20-21 అవర్స్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది. అంటే రీప్లేసబుల్ బ్యాటరీ ఏం కాదు, లోపలనే ఉంది బ్యాటరీ, కానీ లైఫ్ మాత్రం బ్యాటరీ లైఫ్ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇదండి Zhiyun Weebill 3 కాంబో ప్యాక్ది కంప్లీట్ మీకు ఇట్లా లుక్స్ ఇంకా కంప్లీట్ ఫీచర్స్ ఇవి. చూసారు కదా Zhiyun Weebill 3 యాక్సిస్ గింబల్ ఫర్ మిర్రర్లెస్ ఇంకా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, ది పర్ఫార్మెన్స్, ఫీచర్స్, మోడ్స్ అవన్నీ నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి నేను యూస్ చేసి కంప్లీట్ చెక్ చేస్తున్నాను కదా. ఇంకా దీని కాంపిటేటివ్ బ్రాండ్స్ వేరే మంచి ప్రీమియం గింబల్స్ తోటి దీన్ని కంపేర్ చేస్తే నాకు ఇది చాలా నచ్చింది. దీని మోటార్స్ ఏదైతే ఫుటేజ్ మీరు షూట్ చేస్తారో ఆ స్మూత్ మూమెంట్ అది, ఎందుకంటే ఇది 10th gen కొత్త అల్గారిథం తోటి ఈ మోటార్స్ అంటే డిజైన్ చేశారు. కాబట్టి 2022లో ఎన్ని గింబల్స్ ఉన్నాయో అన్నిటితోటి కంపారిజన్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గింబల్ అని చెప్పొచ్చు. అంత స్టేబుల్ ఇంకా అంత స్మూత్ ఫుటేజ్ వస్తుంది దీంతో. ఇంకా పర్ఫార్మెన్స్, మూవ్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానీ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. అన్ని మోటార్స్ బాగున్నాయి, దీన్ని డిజైన్ బాగుంది, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ బాగుంది, గ్రిప్ బాగుంది. గ్రిప్ కూడా మీరు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
యాంగిల్ కూడా ఎటంటే అటు షిఫ్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ రిస్ట్ పైన వెయిట్ పడకుండా కంఫర్టబుల్ ఉంది. ఇంకా గింబల్ వెయిట్ కూడా అరౌండ్ 1 kg ఉండడం వల్ల సూపర్ కంఫర్టబుల్. బ్యాటరీ లైఫ్ కూడా కాంప్రమైజ్ లేదు, మీకు 20-21 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంది. ఎంత పెద్ద మీకు అంటే షూటింగ్ ఉన్నా కానీ వితౌట్ బ్రేక్ కంటిన్యూ షూట్ చేసుకోవచ్చు. ఇంకా జాయ్స్టిక్ మూమెంట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో చాలా అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు సెల్ఫీ లైట్ ఉంది. లైట్ అంటే సెల్ఫీ అని కాదు, దేనికైనా కానీ మీరు కావాలంటే ఈ లైట్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 100% లైటింగ్ ఉంది. నేను యాక్చువల్గా నా వైపుకి తిప్పి లైటింగ్ నా ఫేస్ పైన వేసి చూపిస్తాను మీకు. ఇది ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది కదా. మీరు ఈవెన్ లైటింగ్ది ఇంటెన్సిటీ ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10% నుంచి 100% వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ టెంపరేచర్ కూడా మీరు కూల్ ఉంది కదా, కావాలంటే వార్మ్ చేసుకోవచ్చు. 2600 degrees కెల్విన్స్ నుంచి 5400 degrees కెల్విన్స్ వరకు. ఎక్సలెంట్, అసలు సూపర్. లాంగ్ టచ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇది మళ్ళీ అటు సైడ్ తిప్పేస్తాను. అయితే అట్లా ఫీచర్స్ అన్నీ లైట్ బాగుంది, కానీ మైక్ ఒక్కటే నాకు నచ్చలేదు. అది ఎందుకు పెట్టారో ఏమో, చండాలంగా ఉంది మైక్ ఆడియో క్వాలిటీ. లాస్ట్లో క్లిప్ పెడతాను, మీరు చెక్ చేసుకోండి. మైక్ అస్సలు నచ్చలేదు నాకు. జస్ట్ ఒక మంచి కండెన్సర్ మైక్, అందులో చిన్న క్యాప్సూల్ ఇచ్చేస్తే బాగుండేది. మరి ఇంత ప్రీమియంగా డిజైన్ చేసి ఇన్ని మంచి ఫీచర్స్ ఇచ్చి ఆ ఒక్క దగ్గర ఎందుకు అట్లా కాంప్రమైజ్ అయ్యారో తెలియదు. ఇంకా ఇందులో మీరు కెమెరా కేబుల్ తోటి కనెక్ట్ చేసి కూడా కెమెరా కంట్రోల్స్ అన్నీ గింబల్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకా మీరు కావాలంటే ఫాలో ఫోకస్ మోటార్ అటాచ్మెంట్ కూడా ఫ్రంట్ టైప్ సి పోర్ట్ నుంచి కనెక్ట్ చేసి ఫాలో ఫోకసింగ్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ బాగున్నాయి, అసలు ఎక్కడ కంప్లైంట్ లేదు. జస్ట్ ఏంటంటే రీప్లేసబుల్ బ్యాటరీస్ ఇవ్వాల్సింది, అంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా బ్యాటరీకి ఏమన్నా అయినప్పుడు మనం బయట కొనుక్కొని వేసుకునేలాగా. ఇందులో నాకు ఆ ఆప్షన్ కనపడలేదు. బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉంది, లిథియం అయాన్ బ్యాటరీ. 4-5 years అయితే ఈజీగా వస్తుంది అనుకుంటాను రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే. ఎందుకంటే నా దగ్గర వీళ్ళ 5 years కింద ఉన్న జియోన్ గింబల్స్ ఇప్పటిదాకా పనిచేస్తున్నాయి. నేను మీకు ఒకసారి నా కలెక్షన్ చూపిస్తాను గింబల్స్ది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని కమెంట్స్లో వేస్తే నేను చూపిస్తాను. అసలు నా దగ్గర ఒకటికి మించి ఒకటికి గింబల్ ఉంది. ఇంకా ఇది మీకు క్విక్ రిలీజ్ ప్లేట్లు కూడా 2 ఉన్నాయి, దీనికి 2 ఆప్షన్స్. చాలా బాగుంది అసలు. బ్యాలెన్సింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మీకు ఇక్కడ మినీ ట్రైపాడ్ ఇచ్చారు. అసలు డిజైనింగ్ మీరు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా పట్టుకొని షూట్ చేయడం, అది ఎట్లా అనిపించింది మీకు Zhiyun Weebill 3 axis గింబల్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. 100% ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి మూమెంట్ అవుట్ స్టాండింగ్ ఉంది దీనిది. సూపర్ స్మూత్ ఫుటేజ్ ఉంది. ఇంకా ఫీచర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. రీజనబుల్ కాస్టే ఉంది. నేను లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. కాంబో ప్యాకే తీసుకోండి. ఇది ఇంకా ఇది మీకు ఈ రెస్ట్ తోటి ఆర్మ్ రెస్ట్ తోటి వస్తుంది కదా, ఇదే తీసుకోండి. ఎందుకంటే ఇది లేకుండా తీసుకుంటే కొంచెం డిఫరెన్స్లో మీకు ఈ కంఫర్ట్ అనేది ఉండదు. ఇది చాలా కంఫర్టబుల్ ఉంది. అయితే కాంబోనే తీసుకోండి. అయితే ఎట్లా అనిపించింది మీకు వీడియో? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. Zhiyun Weebill 3 axis gimbal, built-in microphone, audio check. 1 2 3 4 5 6 7 8 9 10. Zhiyun Weebill 3 built-in microphone connected to Sony A7 IV camera. Hello check. 1 2 3 4 5 6 7 8 9 10. దీని built-in microphone audio quality ఎట్లా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి.